పాకిస్తాన్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా కథ మారిపోయింది. ఇంతవరకు పాకిస్తాన్లో జరిగేది ఏంటిది, రోజు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంటు ఈ యాక్టివిటీ. కానీ పాకిస్తాన్లో ఓ పక్కన ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ని జైలు నుండి బయటికి తీసుకురావాలని జరుగుతున్నటువంటి ప్రయత్నాలు అవన్నీ ఒక ఎత్తు అయితే, తాజాగా ఒక్కసారిగా రోడ్డెక్కినటువంటి ప్రజలు అక్కడ ఆందోళనకి దిగారు. అర్జెంటుగా ఏదైతే ఇమ్రాన్ ఖాన్ని జైలు నుండి బయటికి తీసుకురావాలి అంటే బంగ్లాదేశ్ తరహా ఉద్యమం అక్కడ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరొక వైపున ఆత్మాహుతి దాడులు లాంటివి కూడా జరుగుతున్నాయి. ఏదైతే జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి పేల్చినటువంటి ఆత్మాహుతి దాడిలో మొత్తం ఆ ఎయిర్పోర్ట్ ప్రాంగణం భారీగా దెబ్బతిన్నది. అలాగే ఇద్దరు చైనీయులతో సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతమంది అన్నటువంటి తెలియట్లేదు. వేలాదిగా వాహనాలు అక్కడ నాశనమైనవి అని చెప్తున్నారు. నిన్నట్టుండి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని మరి అంతర్జాతీయ మీడియా ఎందుకు పట్టించుకోలేదు తెలియదు. ఓవరాల్గా చూసుకుంటుంటే పెద్ద ఎత్తునైతే దాడులు జరుగుతున్నాయి. మరొక వైపున ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం ఇంకో పక్కన రివర్స్ అవుతుంది, అక్కడ సీఎంఏ పిఎం అనుకోవాలేమో, అతని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో అతని కోసం గాలిస్తున్నారు. అతను వెళ్ళి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అసెంబ్లీలో లైవ్ ఇస్తూ డైరెక్ట్గా ఎవరికి ఎట్లాంటి బుద్ధి చెప్పాలో చెప్తామన్నటువంటి వార్నింగ్లు ఇస్తున్నాడు.